హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే వస్తువులు ఎక్కువగా రిపేర్ రాకూడదు, అలానే ఎక్కువ రోజులు పని చేయాలంటే నేను చెప్పే వీడియోస్ని ఫాలో కాండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ కాకున్నట్లా చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు వానాకాలం కదండి, శీతాకాలం, అలానే పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు గొంతు నొప్పి జలుబుకి చాలా సమస్య ఎదుర్కొంటుంటారు. అలాంటప్పుడు ఈ రెమెడీని ఫాలో కండి. గొంతు నొప్పి జలుబు నుంచి జల్దీ సమస్య రిలీఫ్ అవుతారు. ఏం లేదండి, ఒక ఆరెంజ్ తీసుకొని ఇలా నైస్ ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని వీడియోలో చూపించే విధానంగా ఇలా వేసేసుకోవాలి. తీసేసుకొని పై భాగాన్ని కట్ చేసుకు పెట్టుకున్న దాన్ని ఈ విధంగా పై భాగాన్ని పెట్టేసుకొని స్టవ్ మీద ఒక 10-15 మినిట్స్ ఒక ఉడుకు వచ్చేంత వరకు చూడండి. ఇలా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత కొంచెం ఉడుకు వచ్చేంత వరకు పెట్టాలి. అలా 50 మినిట్స్ పెట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా తీసేసుకొని దీనిలోకి పెట్టాలి. చల్లారిన తర్వాత దీనిలో కొంచెం హనీని అప్లై చేసేసుకోండి. దానిలోకి చూడండి, చల్లారిన తర్వాత ఈ విధంగా హనీని అప్లై చేసేసుకుంటే ఒక మంచి సిరప్ మాదిరిగా అవుతుందండి. ఇది పెద్దల నుంచి పిల్లల దాకా తీసుకోవచ్చు. ఈ రెమెడీ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలానే నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలా తెలియని వాళ్ళకి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మిక్సీ గిన్నెలో చూడండి, బిల్లేడులు ఒక్కోసారి తిప్పినా కానీ తిరగవు, చాలా టైట్ అయిపోతుంటాయి. అది అలానే పెట్టడం వల్ల కానీ ఎప్పుడో ఒకసారి యూజ్ చేయడం వల్ల కానీ ఇలా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని రిపేర్ షాప్కు తీసుకోపోకున్నట్ల ఈ విధంగా ఇంట్లో యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే వంట నూనె కానీ తీసుకొని కొంచెం గోరువెచ్చగా 2 మినిట్స్ చేసేసుకొని ఇలా బిల్లేడు మీద వేసేయాలి. 2 స్పూన్ అంతా వేసేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద ఇలా నేను చూపించే విధంగా కొంచెం కొంచెం వేడి చేసుకుంటూ ఇలా ఈ విధంగా తీసేసుకోవడం ద్వారా అవి వేడికి అనేది బిల్లేడులు లూజ్ అయిపోతాయి. ఇంత మాత్రాన మనం షాప్కు తీసుకుపోవడం ద్వారా డబ్బులు వేస్ట్ అండి. ఇలా ఇంట్లోనే మనీ సేవింగ్ టిప్స్ చెప్తున్నాను. ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా మంచి లూజ్గా అయిపోయింది. ఇలా ఈ విధంగా చేసేసుకోండి. నచ్చితే ఎలా ఉందో లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీనిలోకి ఇలా రాలుప్పును వేసుకుంటున్నాను. రాలుప్పు వేసేసుకొని దానిలోకి 2 కర్పూరాన్ని వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించలేదు, బట్ 2 కర్పూరాన్ని వేసుకుంటున్నాను. 2 కర్పూరాన్ని వేసుకొని 2 చెక్కను వేసుకుంటున్నాను. చూడండి, ఇలా చెక్కను వేసేసుకొని మంచిగా పౌడర్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా పౌడర్ చేసేసుకొని దీని ఉపయోగం ఏమంటే ఇంట్లో మంచి స్మెల్ రావడానికి మంచి పౌడర్ అండి ఇది. ఉప్పు ఉంటుంది, అలానే కర్పూరం ఉంటుంది, చెక్క ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది. కర్పూరం అనేది ఎలాంటి క్రిములను రానియదు. చూడండి, ఇలా ఒక 2 టిష్యూ పేపర్లోనే వేసేసుకున్నాను. అలానే ఇలాంటి బాక్సెస్ ఇంట్లో వేస్ట్గా ఉంటాయి. పిల్లలు యూజ్ చేసి పాడేసిన వాటిని తీసేసుకొని దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలని చెప్తానండి. ఇలా టిష్యూ పేపర్లో మనకి ఎంత పౌడర్ కావాలో అంత వేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించే విధానంగా రబ్బర్లు వేసేయండి. చూడండి, దీనికి కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసి దాని మీద రబ్బర్లు వేసేసి ఒక సేఫ్టీ పిన్ తీసుకొని పైన అంతా హోల్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, హోల్స్ పెట్టేసుకోవడం ద్వారా మంచి స్మెల్ అండి. ఇది చెక్క అనేది ఆరోగ్యానికి మంచి స్మెల్. కర్పూరం అలానే క్రిములను రానికున్నట్లా చేస్తుంది. అది అనేది కారు తెరుస్తూనే ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. దానిలో పెట్టేసుకోవచ్చు. ఇలా చూడండి, ఈ విధంగా బట్టల్లోనూ అలానే నెక్స్ట్ చూడండి, బాత్రూంలో బెడ్షీట్లలో ఈ విధంగా పెట్టేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, అందరి ఇళ్ళల్లో కొంతమంది మిక్సీ అనేది ఈ విధంగా గలీజ్ అయిపోయి ఉంటుంది. ఇలా గలీజ్ పెట్టుకోవడం ద్వారా చాలాసార్లు రిపేర్ అనేది వస్తూ ఉంటుంది. వీక్లీ 1 టైం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం ఒక సాల్ట్ వేసేసుకొని దానిలోనూ విమ్ లిక్విడ్ వేసేసుకోవాలి. ఇలా విమ్ లిక్విడ్ వేసేసుకొని ఇంట్లో వేస్ట్గా ఉండే ఒక టూత్ బ్రష్ తీసుకొని కొంచెం నీళ్లు చింకరించుకొని ఈ విధంగా మొత్తాన్ని
ఇలా వాష్ చేసేసుకుంటే వీక్లీ 1 టైం అనేది రిపేరీ రాకున్నట్లు ఉంటుందండి. అలానే దానిలో క్రిములు అనేది కూర్చోకున్నట్లు ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మంచి గలీజ్ అనేది వాష్ అయిపోతుంది. ఇలా వాష్ చేసిన తర్వాత ఒక వేస్ట్ కాటన్ క్లాత్ని తీసుకొని మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి. చూడండి ఎంత గలీజ్ అనేది వచ్చేసింది. ఉప్పు వేసింటాం కాబట్టి చాలా గలీజ్ అనేది వచ్చేస్తుంది. ఉప్పు విమ్ లిక్విడ్ వేసినాం కాబట్టి పై భాగాన క్లీన్ చేసుకోవడానికి ఒక గ్రీన్ స్క్రబ్బర్ తీసుకొని రెగ్యులర్గా యూజ్ చేసే కోల్గేట్ అండి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా దానిలోకి ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని పైభాగాన్ని ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకుంటే బయట మంచి క్లీన్ అయిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత క్లీన్ అయిపోయింది. ఇలా వీక్లీ 1 టైం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తాన్ని ఒక క్లాత్ తీసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసి చూడండి. ఈ విధంగా ఎంత క్లీన్ అయిపోయింది. ఎక్కడెక్కడ గలీజు మరకలు అనేది రావు. అలానే ఉప్పు వేసింటాం కాబట్టి ఎలాంటి క్రిములు కానీ ఫంగస్ కానీ ఉండదు. ఇలా వైర్ కూడా మొత్తాన్ని క్లీన్ చేసేసుకొని అయినంతసేపు ఇంట్లోనే ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎక్కువ రిపేర్కి రాదు. చూసే వాళ్ళకి కూడా క్లీన్ ఉంటుంది. అలానే ఇంట్లోనే వేస్ట్గా ఉండే ఒక టీషర్ట్ని ఇలా ఈ విధంగా టీషర్ట్ కానీ లేదంటే కవర్ వస్తే కవర్ కానీ యూజ్ చేసి పెట్టడం ద్వారా దాని మీద గలీజ్ కూడా ఉండదు. ఇలా వేసి పెట్టుకుంటే 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఇలా ఒక బాటిల్కి పైభాగాన కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.